ఆ విధంగా సోహన్ బాబు చాలా గుప్తదానాలు చేశారు. ఆయన బయట టాక్ ఏంటంటే ఆయన పిచ్చినారని, ఎవరికి డబ్బులు సహాయం చేయరని అంటారు. కానీ ఆయన తన దగ్గర పనిచేసిన వాళ్ళు ఎప్పుడూ కూడా బాగుండాలి, తన ప్రొడ్యూసర్స్ అందరూ కూడా బాగుండాలి అని చెప్పేసి ఆలోచించేవాళ్ళు. ఆ విధంగానే ఒకవేళ ఎవరైనా సరే తప్పుడు అడుగు వేస్తున్నారు అంటే ఆ సినిమాలో ఆయన యాక్ట్ చేయడానికి కూడా ఇష్టపడేవాళ్ళు కాదు. ముఖ్యంగా కొత్త దర్శకులు ఎవరైనా సరే వాళ్ళు ఒకసారి తనతో సినిమా తీసి దెబ్బతినకూడదు, ఫస్ట్ సినిమా అని చెప్పేసి ఆయన అవకాశం కూడా ఇచ్చేవాడు కాదు. ఇప్పుడు తాతామనుడి సినిమా కనుక చూసుకుంటే, తాతామనుడి సినిమాలో దాసనారాయణ డైరెక్టర్ అయ్యారు. డైరెక్టర్ అయ్యి సోహన్ బాబునే ఫస్ట్ హీరోగా పెట్టి తీద్దామని చెప్పి అనుకున్నారు. కానీ సోహన్ బాబు ఆలోచించింది ఏంటంటే, అతను చిన్నవాడితో కనుక సినిమా తీస్తే బాగా తీయగలరు, పెద్దవాళ్ళు అనేటప్పటికీ కొంత కాంప్రమైజ్ కావాలి. ఆర్టిస్టులతో కానీ లేకపోతే కథతో కానీ మిగతా విషయాల్లో కూడా కాంప్రమైజ్ అవ్వాలి. అలా అవటం ఇష్టం లేక ఇంకా సినిమా షూటింగ్ 2-3 రోజులు ఉందనగానే ఆ సినిమా నుంచి తప్పుకున్నారు. అలాగే ఆయన కొత్త వాళ్ళని వేరే వాళ్ళతో ప్రయోగాలు చేసి సక్సెస్ అయిన తర్వాత అప్పుడు తన ఆ సినిమాలో నటించడానికి ఇష్టపడేవాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే కొత్త వాళ్ళు కొత్త ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి తనలాంటి వాళ్ళు అవకాశం ఇవ్వాలని చెప్పి భావించేవాడు. అలాగే మీకు వియ్యాలి వారికి అయ్యాలి అని చెప్పేసి సినిమా వచ్చింది. అందులో ప్రొడ్యూసర్ ఎవరంటే జాగర్లమూడి రాధాకృష్ణమూర్తి. ఆయన సినిమా ఇండస్ట్రీకి కొత్తగా వచ్చారు, కొత్త దర్శకుడు, కొత్త నిర్మాత. దర్శకత్వంలో కూడా అడుగు పెడదామని ట్రై చేశారు, కానీ కట్టా సుబ్బారావుకి ఎక్కువ అవకాశం ఇచ్చారు. కొంత దర్శకత్వ శాఖలో కూడా ఆయన మెళకువలు తెలుసు ఆయనకి కోడళ్ళు వస్తున్నారు జాగ్రత్త, కోరుకున్న మొగుడు, ఇలాంటి సినిమాలు కూడా ఆయన చేశారు. ఆ సినిమాలు 2 కూడా మంచి విజయవంతమయ్యాయి. తర్వాత జాగర్లమూడి రాధాకృష్ణమూర్తి ప్రతిబింబాలు అనేటువంటి సినిమా కూడా చేశారు. అదే బాగా లేట్ అవ్వడం వల్ల ఆ సినిమా దెబ్బతింది అనుకోండి. ఈ సినిమా దెబ్బతినడానికి ముందు కూడా సోహన్ బాబు జాగర్లమూడి రాధాకృష్ణమూర్తిని హెచ్చరించారు. రాధాకృష్ణమూర్తి, నువ్వు నేను బాగానే చేసుకుంటున్నాం కదా, మన ఇద్దరం కాంబినేషన్ బాగా వెళ్తోంది, సినిమాలు మంచి విజయవంతం అవుతున్నాయి, ఇప్పుడు కొత్తగా నువ్వు వేరే దర్శకుడితోనో వేరే హీరోతోనో వెళ్ళవలసిన అవసరమే ఉంది, మన కాంబినేషన్ సరిపోయింది కదా, ఎక్కువ బడ్జెట్ పెట్టి సినిమాలు తీయద్దు అని కూడా ఆయన ఎదువ చెప్పారు. కానీ జాగర్లమూడి రాధాకృష్ణమూర్తి ఈ ప్రతిబింబాలు అనేటువంటి సినిమాని అక్కినేని నాగేశ్వరరావుతో ప్రాజెక్ట్ చేపట్టి, సంగీత శ్రీనివాసరావు దర్శకుడు, ఆయన బడ్జెట్ ఎక్కువ పెట్టుకొని 35 లక్షలకు వెళ్ళిపోయారు. ఆ తర్వాత సినిమా కంప్లీట్ చేయలేపారు. ఆ విధంగా సినిమా రంగంలో ఆయన దెబ్బతింటడం కూడా జరిగింది. ఇలాగే